వివేక గారి హత్య కేసు సంబంధించి మనం చూసుకుంటే సిబిఐ కంటిన్యూ చేస్తోంది, విచారణ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు సడన్గా ఈడీ ఎంట్రీని ఎలా చూడాలి? ఈరోజు చూసాం అటు అవినాష్ రెడ్డి గారి ఇంటితో సహా చాలామంది ఇళ్లలో 7 గంటల పైగా సోదాలు కొనసాగటం, ఈ మొత్తం ఎలా చూస్తారు మీరు? నమస్తే స్థితి గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు. మామూలే కదా, ఆయన వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తు ట్రయల్ దగ్గరికి వచ్చింది. ట్రయల్కి వచ్చిన తర్వాత ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పరిశోధన వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా చేసుకున్నారు, వెళ్ళినారు. ఒక 5-6 చోట్ల చేయడంతో పాటు అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళతో పాటు ఆ కేసులో ఉన్నటువంటి సునీల్ యాదవ్ కానీ, శివశంకర్ రెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నివాసాల దగ్గర సోదాలు చేసుకోవడం జరిగింది. అక్కడ సోదాలు ఏమీ లేదు, అదంతా నార్మల్ గా రొటీన్ గా జరిగినటువంటి కార్యక్రమమే తప్ప అక్కడ పెద్దగా విశేషాలు అయితే ఏం చెప్పుకునేటంత పెద్దగా ఏం లేవు. కాకపోతే చూసే వాళ్ళకు, వినే వాళ్ళకు, బయట చెప్పుకునే వాళ్ళకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది తప్ప అక్కడ కనిపించింది ఏమీ లేదు. కాబట్టి ఆ కేసు ఆల్రెడీ అయిపోయింది. దాంట్లో ఆల్రెడీ ఇంతమంది రిపోర్ట్ కూడా ఇచ్చినారు. అది క్లియర్ కావాల్సినటువంటి కేసును ఉద్దేశపూర్వకంగా సునీతమ్మ గారు రోజు పొడిగించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ట్రయల్కి వచ్చినటువంటి కేసును వదిలిపెట్టేసి తొందరగా క్లియర్ అవుతుంది. ఆ క్లియర్ కావాల్సినటువంటి క్లియర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సునీతమ్మ గారికి ఉంది. క్లియర్ కాకుండా చేసే బాధ్యత కూడా ఆమె తీసుకొని ఆమె ఆపోజిట్ గా చేస్తుంది. ఇప్పుడు దస్తగిరి నేనే నరికి చంపినానని చెప్పి దస్తగిరి చెప్తున్నాడు. దస్తగిరికి సెక్యూరిటీ పెట్టించింది సునీతమ్మ గారు, దస్తగిరికి బెయిల్ ఇప్పించింది సునీతమ్మ గారు, దస్తగిరికి లూత్రా లాయర్ను పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు అయినా పెట్టేటువంటి లాయర్ను పెట్టి నడిపించుండేది సునీతమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వీళ్ళంతా కలిపి ఒక నాటకం, ఇది ఒక డ్రామాలో భాగమే తప్ప అది వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి గారికి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడానికి మాత్రమే చేస్తున్నటువంటి కేసు తప్ప ఇది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు సంబంధించినటువంటి కేసు అయితే కాదు ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏమంటే అది ఇంకా పొడిగించుకుంటా పోతుంటే సునీతమ్మ గారిని, అక్కడ షర్మిలమ్మ గారిని, విజయమ్మ గారిని మొత్తం అందరినీ వాడుకోవచ్చు. తల్లి, చెల్లి, గొడ్డలి, బాబాయ్ అనుకుంటా జీవితాంతం నడుపుకోవచ్చు అనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఆ కేసులో ఎలాంటి సంబంధం వీళ్ళకి లేదన్న విషయం అందరికీ తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినా క్లీన్ చిట్ వచ్చేస్తే ఇంకా చెప్పుకోవడానికి ఏమి లేవు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో కూడా ఆయన రాజకీయాల్లోకి రాకముందే 1,00,000 కోట్లకు అవినీతికి పాల్పన్నాడని చెప్పి బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతుందో జరగదని కేంద్రంలో ఉన్నటువంటి చిదంబరం గారిని పట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆయన మీద కేసులేసి ఆ కేసును ఇంతవరకు సాగదీసుకుంటూ వచ్చినారు. ఆ సాగదీయడంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 ఛార్జ్ షీట్లు వేసినారు, 1,00,000 కోట్ల అవినీతి, ఇది చెప్పుకుంటూ వచ్చినారు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి మధ్య జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి గారి మాట చెప్పుకుంటూ వచ్చినారు. ఆ తర్వాత షర్మిలమ్మ గారిని బయటికి పిలిచి షర్మిలమ్మ గారిని సపోర్ట్ గా తీసుకొని షర్మిలమ్మ గారిని ప్లస్ వివేకానంద రెడ్డి గారిని ఈ కేసులన్నిటినీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఆ కేసుకు సంబంధించి భారతమ్మ గారికి కానీ, అవినాష్ రెడ్డి గారికి కానీ, జగన్ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. అది సంబంధం ఉన్నట్టు వీళ్ళు ప్రచారం చేయాలని ప్రయత్నంలో భాగమే తప్ప అక్కడ ఎలాంటి సంబంధం లేదన్న విషయం మన అందరికీ తెలుసు. అంటే ఈ ప్రధానంగా మోహన్ రెడ్డి గారు సరే మీరు అన్నట్టుగా ఇది అలాగా లాగుతున్నారు, ఇన్నాళ్ళు అయినప్పటికీ తేల్చట్లేదు, ఏదో రాజకీయ కోసం వాడుకుంటారని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా వచ్చిన ఆరోపణ మనీ లాండరింగ్. ఇప్పుడు ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేస్తుందంటే 4 కోట్లు చేతులు మారాయి అనేది కూడా వాళ్ళు దర్యాప్తు సంస్థలు చెప్తున్నప్పుడు దాన్ని ఎలా కాదనగలరు? ఇప్పుడు ఎవరికి ఎక్కడ మారినాయి, ఎవరు ఇచ్చినారు, ఎవరు ఇచ్చినట్టుంది, ఏ బ్యాంకు నుండి ఏ బ్యాంకుకి, ఎవరి అకౌంట్ ఉంటే ఎవరి అకౌంట్ కి మారినట్టు ఉంది, ఎక్కడ ఏమన్నా చెప్పినారు? వాళ్ళు ఊరికి వీళ్ళు నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ పోతున్నారు తప్ప కరెక్ట్ గా ఏ పలానా అకౌంట్ ఉంటే పలానా వారికి ట్రాన్స్ఫర్ చేసినారనే ఆరోపణ ఏదైనా ఉందా? అలాంటివి ఏం లేవు కదా. ఊహాజనితమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ వచ్చి ఏదో ఒకటి చెప్పకపోతే దానికి బలంగా వినడానికి, చూడడానికి, జనానికి నమ్మించడానికి కుదరదు కదా. అటు నమ్మించే ప్రయత్నంలో భాగమే ఇదంతా స్కెచ్ చేసుకొని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డైరెక్షన్ లో జరిగేటువంటి కార్యక్రమమే తప్ప అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో 4 కోట్లు కాదు 40 లక్షలు కూడా జరిగినట్టు ఎక్కడా లేదు. అసలు ఆ కేసుకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేనటువంటి కేసులు వాళ్ళకు రుద్దాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నమే తప్ప ఇక్కడ ఎటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా మేమే చేయాలనుకుని ఉంటే బాలకృష్ణ జరిగినటువంటి కాల్పులు ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం అందరినీ ఇరికించి ఏదో విధంగా చేయొచ్చు. కానీ అలాంటిది కుటుంబంలో జరిగినటువంటిదే లేక బయట జరిగిన
జరిగిందా, అది వాస్తవాలేంది అవాస్తవాలేంది తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మర్డర్ జరిగింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజారెడ్డి గారి మర్డర్ జరిగింది, ఆయన ఇవన్నీ ఆయన ఆ పీరియడ్ లోనే జరుగుతున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఇప్పుడు కేంద్రం ఆయన చేతిలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తును కరెక్ట్ గా జరిపించాల్సిన బాధ్యత తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో పెద్ద పట్టించుకోడు. కేవలం అది ఆయన అవసరాల కోసం మాత్రమే వాడుకుంటారు తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ లేక జరిగినటువంటి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచన కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాంతంలో ఏ కేసులు జరిగినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయన అవసరాల కోసం మాత్రమే వాడుకుంటారు. ఆయన ప్రజల కోసం వాడుకున్నటువంటి సందర్భం లేదు. ఇప్పుడు మనం కళ్ళ ముందర జరుగుతుంది, డాక్టర్ ప్రియాంక గారిని తొక్కించి చంపితే రాజమండ్రిలో, అది మన కళ్ళ ముందర కనిపిస్తుంది కదా. దానికి సంబంధించినటువంటి కేసులు లేవు, ఎవిడెన్స్ లేవు, సంబంధాలు లేవు, ఏమీ లేవు. వీళ్ళకి సంబంధించినటువంటి లింగంనేని కొడుకాడమే అంటే అలా కాదు మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరే అంటున్నారు విచారణ ఆలస్యం అవుతోంది, కావాలని ఇదంతా సాగదీసే ప్రయత్నం అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈడీ రంగంలోకి దిగి మొత్తం అసలు ఏం జరిగిందో తేల్చే ప్రయత్నం చేసి డైవర్షన్ పాలిటిక్స్ అని ఎలా అనుకోగలం? ఏమీ ఉండదు సార్. అక్కడ సిబిఐ దర్యాప్తు జరిగిన తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్ వేయాలి, పూర్తి స్థాయిలో కేసును క్లోజ్ చేయాలి, ఎవిడెన్స్ తో సహా కోర్టుకు పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈడీ ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది కదా. అందులో భాగమే ఇది ఒకటి. కానీ ఈడీ అనేది వీళ్ళు ఆరోపణలు వచ్చినప్పుడు ఈడీ ఖచ్చితంగా చూడాలి కదా. ఇప్పుడు మనీకి సంబంధించినటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు ఆ డిస్కషన్ ఎక్కడి నుండి ఎక్కడికి మారింది, ఎవరి నుండి ఎక్కడ వచ్చింది, నిజంగా వీళ్ళ దగ్గర నుండి పోయిందా, ఇది ఆరోపణైనా, ఇది నిజమా కాదని తేల్చాల్సిన బాధ్యత ఈడీకే కదా ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈడీ వచ్చింది తప్ప అక్కడ ఏమీ ఉన్నట్టు ఏమీ అక్కడ వాస్తవాలు అయితే ఏమీ లేవు. వీళ్ళు అన్ని అవాస్తవాలు ప్రచారం చేసుకోవడానికి మాత్రమే వీళ్ళకు, వీళ్ళ మీడియాకు, వీళ్ళకి కావాల్సినటువంటి కూటమి పెద్దలకు ఉపయోగపడుతుంది తప్ప ఇంకేమీ ఉపయోగం లేదా. రైట్ అండి. జయచంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. జయచంద్ర గారు ఏంటి ఎలా చూస్తారు?